ఢిల్లీ ఫలితాలకు సంబంధించి బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణలో కూడా మరి ప్రభావితం అవుతుందని తెలంగాణలో కూడా ప్రజలు సిద్ధంగా ఎదురుస్తున్నారు. కాబట్టి సందట్లో సడమే మాదిరిగా టీఆర్ఎస్కు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నప్పటికీ కూడా ఢిల్లీ తీర్పునే ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్పష్టమైన తీర్పును బీజేపీకి అనుకూలంగా ఇవ్వబోతున్నారు. మొన్న ప్రవేశపెట్టినటువంటి మోదీ ప్రభుత్వం బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఏ రకమైనటువంటి మేలు చేశారో 12 లక్షల వరకు మినాయింపు ఇవ్వడం అవుతుందో మొత్తం దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబీకులు మొదటిసారిగా ఏదైనా ప్రభుత్వం ఇవాళ ఉద్యోగస్తుల పట్ల లేదా ఇవాళ మధ్యతరగతి కుటుంబీకుల పట్ల మరి సానుకూలంగా వివరిస్తుందంటే అది మోదీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు స్పష్టంగా మరి ఇవాళ ఢిల్లీ తీర్పు కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారుకు మార్గం ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సుగమం చేస్తూ ఉన్నాయి. ఫలితాలు ప్రకటించిన తర్వాత 2-3 రోజులనే ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. కేజ్రీవాల్ సైతం కూడా ఓడిపోయే దశకు వచ్చాడంటే మీరు ప్రజలు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణలో కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ నాయకులు కూడా అదే గతి పడుతుందని చెప్పి ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు, భ్రమింపజేయాలని చెప్పి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు నిరూపిస్తూ ఉన్నాయి.